హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా పేరు కార్తిక్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ కార్నర్. ఈ వీడియోలో మనం 20,000 రూపీస్ బడ్జెట్లో ఏవి మంచి మొబైల్స్ ఉన్నాయో చూద్దాం అనమాట. వీడియో ఇక్కడ స్కిప్ చేసి వీడియో ఎండ్ వరకైతే చూడండి. సో నేను మొత్తం ఫిల్టర్ చేసి ఏ స్పెసిఫికేషన్స్ బెటర్ ఉన్నాయి, ప్రెసెంట్ మనం తీసుకునే మొబైల్స్ ఏవి బాగుంటాయి అని చెప్పి చాలా ఫిల్టర్ చేశాను. సో మీకు ఎక్స్ట్రాగా మొబైల్స్ కూడా కొన్ని చెప్తాను అనమాట ఆప్షనల్గా. సో అవి ఆప్షనల్గా పెట్టుకోండి. మెయిన్గా మీకు 3-4 మొబైల్స్ మాత్రం చెప్తాను. 20,000 రూపీస్ బడ్జెట్లో ప్రెసెంట్ ఉన్నవి ఆ మొబైల్స్ మాత్రం. మిగతా వేరే వాళ్ళు చాలా చెప్తుంటారు, ఇది కూడా ట్రై చేయండి, అది ట్రై చేయండి అని. సో అవన్నీ మీకు చెప్తాను, డిజైన్స్ అన్నీ చెప్తాను. సో ప్రెసెంట్ అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అనమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మొబైల్ వచ్చేసి 20,000 రూపీస్ బడ్జెట్లో ఉన్న బెస్ట్ మొబైల్ నాకు అనిపించింది అంటే ఇన్ఫినిక్స్ GT 10 Pro అనమాట. దీని ప్రైజింగ్ వచ్చేసి కరెక్ట్గా 20,000 అయితే ఉంటుంది. 19,999 ఉంది. సో ఒక 3 months బ్యాక్ అనుకుంటా దీన్ని ఒక 1,000 రూపీస్ అయితే పెంచారు. సో ప్రెసెంట్ ఏంటంటే స్టాక్లో లేదు. సో ఇది మరి ఎప్పుడు స్టాక్లో వచ్చి చూడాలి. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి MediaTek Dimensity 8050 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది మనకి నియర్లీ 6,67,000 మనకి Antutu స్కోర్ అయితే ఉంటుంది అనమాట దీనికి అప్రాక్సిమేట్లీ. సో ఈ 20,000 రూపీస్ బడ్జెట్ రేంజ్లో మనకి చాలా మంచి ప్రాసెసర్ అనమాట. మనకి రీసెంట్గా వచ్చిన Realme 12 Pro ప్లస్ ఆ సిరీస్లో మనకి Snapdragon 7H Gen 2 ప్రాసెసర్ ఇచ్చారు. దానికంటే ఆ 30,000 బడ్జెట్ కంటే ఈ 20,000 వచ్చిన బడ్జెట్లో ఈ ప్రాసెసర్ ఇచ్చారు చూసారా, Dimensity 8050. ఇది 100% బెటర్ అనమాట ఆ ప్రాసెసర్ కంటే ఈ ప్రాసెసర్. అండ్ మన దీని మిగతా స్పెక్స్ చూసుకుంటే ఇది మనకి 6.67 ఇంచ్ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. మనకి ఇందులో మాక్సిమం రిఫ్రెష్ రేట్ వచ్చేసి మనకి 120 Hz అయితే ఉంటుంది. 900 nits మనకి పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ దీన్ని మన కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి ఇది బ్యాక్ సైడ్ మనకి మెయిన్ కెమెరా మనకి 108 మెగాపిక్సెల్తో వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మైక్రో, ఇంకో 2 మెగాపిక్సెల్ మైక్రో మనకి షార్ట్స్కి అయితే ఉపయోగపడుతుంది అనమాట. అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి మనం 4K 30 fps వరకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. 1080p 60 fps వరకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కెమెరా గురించి మనం ఎక్కువ ఎక్స్పెక్టెన్స్ పెట్టుకోవడానికి అయితే ఉండదు. ఆ బడ్జెట్లో ఉన్న విధంగానే ఆ బడ్జెట్లో మాత్రమే ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక మనకి ఫ్రంట్ క్యామ్ విషయం చూసుకుంటే ఫ్రంట్ క్యామ్ ఇది 32 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. మనకి ఫ్రంట్ క్యామ్ ఇది 2K రికార్డింగ్ సపోర్ట్ చేస్తారు అనమాట. 2K రికార్డింగ్ అంటే మనకి ఇది 1440 పిక్సెల్ 30 fps సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చి మనకి 1080p 60 fps సపోర్ట్ చేస్తుంది. సో చాలా మంచి విషయం. సో ఈ బడ్జెట్లో మనం ఏంటంటే మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా జనరల్గా మనం 1080p 30 fps మాత్రమే చూస్తాం. కానీ ఇందులో ఏంటంటే మనకి 1080p 60 fps వరకు సపోర్ట్ ఇచ్చారు. ఒక మంచి విషయం అనమాట ఇది. అండ్ దీని నెక్స్ట్ మన బ్యాటరీ విషయం చూసుకుంటే బ్యాటరీ మనకి 5000 mAh బ్యాటరీ. దీనికి ప్లస్ వచ్చి మనకి 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట ఇది. అండ్ ఇది మనకి ఒకే ఒక వేరియంట్ ఉంది. మనకి 8GB 128GB వేరియంట్ మాత్రమే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 2 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తుంది. అండ్ దీనికి కేవలం ఒకే ఒక్క OS అప్డేట్ ఉంది. Android 14 వరకు దీని అప్గ్రేడ్ అయితే వస్తుంది అనమాట. తర్వాత అప్డేట్స్ అయితే రావు దీనికి. సో ఇది ఓవరాల్గా ఇన్ఫినిక్స్ GT 10 Pro ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనమాట. సో తీసుకోవాలంటే పక్కా దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ మీరు ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్లో మీకు ఏమైనా మొబైల్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ఉన్నాయి. సో ఆ లింక్స్ నుంచి కొనడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు కొనాలనుకుంటే దాని నుంచి కొంటే ఏంటంటే నాకు కొంచెం రెవెన్యూ పరంగా హెల్ప్ అవుతుంది కదా. అఫిలియేట్ లింక్స్ ద్వారా నాకు ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది కాబట్టి సో నేను ఛానల్ డెవలప్ చేసుకోవడానికి నాకు కొంచెం ఉపయోగపడుతుంది అనమాట. సో కొనాలనుకుంటే ఆ లింక్స్ ద్వారా అయితే కొనండి. అంటే నా సెకండ్ పిక్ వచ్చేసి లావా Agni 2 అనమాట. ఇది కూడా మనకి ఒక మంచి మొబైల్ అనమాట. దీని ప్రైస్ వచ్చి మనకి అమెజాన్లో 17,999 అయితే ఉంది. సో తర్వాత ఇది మ్యాక్సిమం 20,000 లోపే ఉంటుంది. 20,000 మించి అయితే వెళ్ళదు అనమాట దీని ప్రైసింగ్. అండ్ దీని ప్రాసెస్ వచ్చేసి మనకి MediaTek Dimensity 7050 ప్రాసెస్ అయితే వస్తుంది. దీని Antutu స్కోర్ వచ్చేసి మనకి నియర్లీ మనకి 6,29,000 వరకు అయితే దీని Antutu స్కోర్ ఉంది అనమాట అప్రాక్సిమేట్గా. ఇది కూడా చాలా మంచి ప్రాసెసర్. ఇది కూడా అంటే 8050 ప్రాసెసర్ అంత కాకపోయినా ఇది కూడా మంచి ప్రాసెసర్ అనమాట. అండ్ దీని మనం మిగతా స్పెక్స్ చూసుకుంటే ఇది మనకి 6.78 AMOLED డిస్ప్లే వస్తుంది. దీంట్లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే మనకి 20,000 రూపీస్ బడ్జెట్లో మనకి కర్వ్డ్ డిస్ప్లే ఇస్తారు. సో చాలా మంచి విషయం అనమాట ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 950 nits వరకు మనకి పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తారు అనమాట ఇది. అండ్ దీన్ని మనం బ్యాక్ కెమెరా విషయం చూద్దాం. సో బ్యాక్ కెమెరా మనకి మెయిన్ సెన్సార్ 50 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. అండ్ అలాగే 8 మెగాపిక్సెల్ మనకి వైడ్ యాంగిల్, అలాగే 2 మెగాపిక్సెల్ మైక్రో, ఇంకో 2 మెగాపిక్సెల్ మ్యాక్రోకి. సో అయితే ఇంకా 2 పెద్ద మనకి యూజ్ ఉంటుంది వాటి వల్ల, ఏదో ఉన్నాయి అంతే. అండ్ బ్యాక్ కెమెరా విషయం చూసుకుంటే మనకి రికార్డింగ్, వీడియో రికార్డింగ్ 4K 30 fps రికార్డ్ చేసుకోవచ్చు. 1080p కూడా 30 fps మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో 1080p 60 fps లేదు. అదే మీరు ఇన్ఫినిక్స్ GT 10 Pro చూసుకుంటే మనకి బ్యాక్ కెమెరా అది మనకి 1080p 60 fps ఉంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా 60 fps ఉంది అనమాట ఇన్ఫినిక్స్ GT 10 Proకి. సరే, ఇప్పుడు మనం ఈ మొబైల్ గురించి చూసుకుంటే మనకి ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చి దీనికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా 1080p 30 fps మాత్రమే రికార్డ్ చేసుకోగలం. సో ఇది ఒకటి అనమాట. అండ్ నెక్స్ట్ దీని మన బ్యాటరీ విషయానికి వస్తే మనకి బ్యాటరీ మనకి 4780 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మనకి 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇది మనకి ఇందులో 2 years వరకు మనకి OS అప్డేట్స్ అయితే వస్తాయి. అలాగే మనకి 2026 వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట ఈ మొబైల్కి. ఇది వచ్చేసి ఒక్కొక్క వేరియంట్ ఉంది, 8GB 256GB వేరియంట్. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మొబైల్ వచ్చేసి టెక్నో నుంచి అనమాట. టెక్నో Camon 20 Pro 5G. అండ్ దీని ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని ప్రాసెసర్ వచ్చేసి మనకి MediaTek Dimensity 8050 ప్రాసెసర్ వస్తుంది. సేమ్ మనకి ఇన్ఫినిక్స్ GT 10 Proలో
ఏదైతే ప్రాసెసర్ ఇచ్చారో అదే ప్రాసెసర్ అనమాట. ఇది కూడా మనకి చెప్పగల 6 lakhs మనకి Antutu స్కోర్ అయితే ఉంటుంది అప్రాక్సిమేట్గా. ఇది కూడా మంచి ప్రాసెస్ చెప్పగల ఇన్ఫినిక్స్ GT 10 Pro ఇచ్చిన ప్రాసెసర్ సేమ్ ప్రాసెసర్ అనమాట. దీని ప్రైస్ ట్యాగ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి 19,999 రూపాయలు అయితే ఉంది దీని ఎగ్జాక్ట్ ప్రైస్ ట్యాగ్. అండ్ మన దీన్ని మిగతా స్పెక్స్ గురించి చూసుకుంటే ఇది మనకి 6.67 inch ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అనమాట ఇందులో. అండ్ మన కెమెరా గురించి మాట్లాడుకుంటే కెమెరా మనకి బ్యాక్ కెమెరా మనకి 64 megapixel అయితే సపోర్ట్ చేస్తుంది మెయిన్ కెమెరా. అండ్ ఇంకో 2 megapixel మైక్రో, ఇంకో 2 megapixel మ్యాక్రో షాట్స్కి అయితే ఉపయోగపడుతుంది. అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి మనం 4K 30 fps రికార్డ్ అయితే చేసుకోవచ్చు. 1080p కూడా 30 fps రికార్డ్ మాత్రమే ఉందన్నమాట ఇందులో. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మనకి 32 megapixel అయితే ఉంది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి మనకి కేవలం 1080p 30 fps మాత్రం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీని బ్యాటరీ విషయానికి వద్దాం. సో బ్యాటరీ విషయానికి వస్తే మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాను అనమాట. అండ్ ఈ ప్రైస్ అంటే ఇది మనకి ఒకే ఒక వేరియంట్ ఉంది ఇందులో కూడా మనకి 8GB 128GB వేరియంట్ మాత్రమే ఉంది. ఒక మంచి మొబైల్ అనమాట ఇది కూడా టెక్నో నుంచి. కాబట్టి ఈ బ్రాండ్ ఏంటంటే ఈ టెక్నో కానీ ఇందాక చెప్పిన ఇన్ఫినిక్స్ కానీ ఈ లావా కానీ ఏంటంటే ఈ బ్రాండ్స్ని చాలామంది నమ్మరనమాట. నమ్మడం అంటే ఇంకో బ్రాండ్గా కన్సిడర్ చేయడం కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరు ఫస్ట్ మనకి అండర్ అంటే 25,000లో కానీ 20,000లో కానీ మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవి ఏంటంటే మనకి రెడ్మీ నోట్ సిరీస్లో కానీ లేకపోతే రియల్మీ సిరీస్లో కానీ సో ఇట్లాంటి పోకోలో కానీ చూస్తూ ఉంటాం. కానీ మనం ఈ మొబైల్స్ చూడనమాట. సో మనం ఈ మొబైల్స్ చూడపోయేసరికి మనకి పెద్ద బ్రాండ్స్ ఏంటంటే ప్రైజింగ్ ఎక్కువ పెట్టేసి స్పెసిఫికేషన్స్ మాత్రం తగ్గించేస్తాయి అనమాట. సో అయినా సరే అవి సేల్ అయిపోతూ ఉన్నాయి ఆ బ్రాండ్ బట్టి. సో కానీ ఈ బ్రాండ్ కూడా చాలా మంచి అనమాట. వీటి మనం తీసిపడడానికి అసలు లేదు. సో లావా మన ఇండియన్ బ్రాండ్. సో దాన్ని మనం చాలా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో మనకు కర్వ్డ్ డిస్ప్లే ఇచ్చారు. సో ఆల్రెడీ మొబైల్స్ అప్పుడు రిలీజ్ అయిపోయినాయి కానీ ఇంతవరకు 20,000 రూపీస్ లోపు ఇన్ని రోజులు అయినా కూడా మనకి ఇంకా ఇట్లాంటి మంచి స్పెక్స్తో వచ్చిన బ్రాండెడ్ కంపెనీస్ నుంచి అయితే మనకు మొబైల్స్ రాలేదన్నమాట. సో నాకు నచ్చిన బెస్ట్ 3 మొబైల్స్ అయితే ఇవే అనమాట 20,000 రూపీస్లో. సో లేదు మాకు ఇంకా కొంచెం 1,000 మాకు ఎక్స్ట్రా అయినా పర్లేదు కొంచెం బ్రాండ్ కావాలనుకుంటే ఒక మొబైల్ ఉందన్నమాట పోకో X6. ఇది మనకి ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది మనకి 21,000 రూపీస్ అయితే ఉంది దీని ప్రైస్. 7s Gen 2 ప్రాసెసరే. మనకి రియల్మీ 12 Pro ప్లస్ హై వేరియంట్ ఎంత ఉంది అది 30,000 ఎంత ఉంది నియర్ దానికి కూడా ఇదే ప్రాసెసర్ అనమాట. ఆ రియల్మీ 12 సిరీస్ గురించి నేను ఒక సపరేట్గా వీడియో చేస్తాను. సో ఆ వీడియో చూడండి అనమాట, మిస్ కావద్దు ఆ వీడియో. అండ్ దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి పోకో X6ది 7s Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే మనకి 6.67 inch ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 64 megapixel మెయిన్ కెమెరా, 8 megapixel వైడ్ యాంగిల్ కెమెరా, 2 megapixel మనకి మైక్రో షాట్స్కి అయితే ఉపయోగపడుతుంది. అండ్ వీడియో రికార్డింగ్ బ్యాక్ కెమెరా 4K 30 fps అలాగే 1080p 60 fps వరకు సపోర్ట్ చేస్తాను అనమాట. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మనకి 16 megapixel అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్తో మనకి రికార్డింగ్ 1080p 60 fps వరకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే అండ్ బ్యాటరీ మనకి 5100 mAh బ్యాటరీ అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ 67 watts సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ 3 years వరకు OS అప్డేట్స్ వస్తాయి, 4 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తాయి అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి పోకో X6 మెయిన్గా మీకు 3 మొబైల్స్ చెప్పండి. ఇన్ఫినిక్స్ GT 10 Pro, లావా అగ్ని 2 అలాగే టెక్నో క్యామెన్ 20 Pro 5G. ఈ 3 మొబైల్స్ ప్రిఫర్ చేయండి. లేదు మాకు బ్రాండ్తో ఇట్లాంటి సంబంధం లేదనుకుంటే, లేదా మాకు కొంచెం బ్రాండ్ కావాలి స్పెక్స్ తగ్గిన పర్లేదు అనుకుంటే ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకొని పోకో X6 తీసుకోవడం బెటర్ అనమాట. నా బెస్ట్ పిక్స్ వచ్చేసి ఈ 4 ఈ 20,000 రూపీస్ బడ్జెట్లో. లేదు ఇంకో కొన్ని ఆప్షనల్ మొబైల్స్ చాలా ఉన్నాయి అనమాట. IQ Z7 వస్తుంది. IQ Z7 వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ రెడ్మీ నోట్ 13 వచ్చేసి మనకి MediaTek Dimensity 6080 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఆ ప్రాసెసర్ అంత వేస్ట్ ప్రాసెసర్ అనమాట. అది బట్ యూజ్ ఉంటుంది దానివల్ల. మరీ మీకు బేసిక్కే కావాలనుకుంటే అప్పుడు దానికైతే వెళ్ళొచ్చు. ఇంకో మొబైల్ ఉంది Samsung M34. ఇది Samsung Exynos ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా అంత కన్సిడరబుల్ కాదు. సో లేదు కావాలంటే ఇవి కూడా చూడండి ఒకసారి మీకు ఏమైనా కావాలనుకుంటే. నా బెస్ట్ పిక్స్ వచ్చేసి ఇందా చెప్పిన 3 అంతగా వద్దు అనుకుంటే ఆ పోకో X6 అనమాట. ఇది గైస్ ఈ వీడియో ఓవరాల్గా మీకు ఈ వీడియో మీకు అంత కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకున్నాను. ఒకవేళ మీరు ఏ మొబైల్ తీసుకోవడం కింద కామెంట్ చేయండి. చెప్పే కదా మీరు మొబైల్ కొనే ముందు దయచేసి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా కొనండి. నాకు ఎంత కొంత హెల్ప్ అవుతుంది అనమాట రెవెన్యూ పరంగా. ఇది గైస్ వీడియో మీకు నచ్చిందా కూడా వీడియో లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కూడా మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ bye bye now.